కుర్మ సంఘం నుంచి కొంతమంది నాయకులు వచ్చిండ్రు. విషయం ఏంటంటే ఈ కుర్మ సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక 5 ఎకరాల భూమిని కోకాపేటలో కేటాయించింది. తర్వాత ఇక్కడ నాగోల్ దగ్గర కూడా ఇంత కేటాయించినట్టుంది. దాంతో అయితే దీని ఉద్దేశం ఏంటి అంటే అక్కడ ఎవరైతే కుర్మ సామాజిక వర్గానికి చెందినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో సివిల్స్ చదవడానికి కానీ లేకపోతే గ్రూప్స్ చదవడానికి కానీ లేకపోతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి దేనికైనా ప్రిపేర్ కావడానికి కానీ అక్కడ వసతులు కల్పించి వాళ్ళకి భోజనాలు అవన్నీ కూడా వసతులు కల్పించేసి వాళ్ళు అట్లా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచిగా రావడానికి ఉద్దేశించింది. అయితే విషయం ఏంటంటే అసలు యాక్చువల్గా కోకాపేటలో ఇవ్వడంతో అక్కడ రవాణా సౌకర్యాలు సరిగా లేవు, తర్వాత పరిస్థితులు బాగాలేవు, అక్కడ రావడానికి పిల్లలు ఇష్టపడడం లేదనేటువంటి చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో దాని గురించి మాట్లాడడానికి వచ్చిండ్రు రండన. అయితే విషయం ఏంటంటే దాని గురించి మాట్లాడడానికి వచ్చిండ్రు. విషయం ఏంటంటే అక్కడ అట్లా లేవు కాబట్టి అక్కడికి వెళ్తలేరు కాబట్టి దాన్ని వేరే వాళ్ళకు లీజుకి ఇస్తే దాని ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో చాలామంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పిల్లలకు ఏది అవకాశాలు కల్పించవచ్చు. దీంతో పాటు ఇంకొకటి ఏంటంటే మనకు సొంత భవనాలు కూడా లేవు కదా జిల్లాలలో, ఆ జిల్లాలలో భూమి కొనుక్కోవచ్చు, భవనాలు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పండి అన్న. ఏం జరిగింది చెప్పండి. అందరికీ అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, నా పేరు డాక్టర్ జంగిటి కమలాకర్. ఈరోజు కోకాపేటలో కుర్మ సంఘం భవనంపై సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. యావత్ తెలంగాణ కులస్తులకు క్షణార్థి తెలియజేస్తూ, ఆనాడు 2018లో కుల పెద్దలు ఎంతో కష్టపడి తెలంగాణ అప్పుడు కేసీఆర్ ప్రభుత్వంలో 2018లో కుల సామాజిక చైతన్యం కోసం 5 ఎకరాల భూమి 7.5 కోట్ల నిధులు విడుదల చేశారు. మన సంఘానికి 189వ జీవో రిలీజ్ చేసి, ఆ జీవో వెనుకల ఉన్న ముఖ్య విషయాలు ఏంటంటే గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణ ప్రాంతాలకు చదువుకోవడానికి వచ్చిన పేద విద్యార్థులకు వసతులు కల్పించడం, ఏదైనా పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో కానీ మనం అవకాశాలు కల్పించుకోవడం, ఏదైనా కుల సభ్యుల సమైక్యత కోసం సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి కోసం, ఏదైనా మన సామాజిక వర్గంలో పేద కుటుంబాలు ఏదైనా ఫంక్షన్లు చేసుకోవాలన్నా ఏదైనా వివాహాలు చేసుకోవాలన్నా మన అక్కడ రాయితీతో కానీ ఉచితంగా కానీ కొంతవరకు మనం అక్కడ అవకాశాలు కల్పించుకోవడం, ఏదైనా మహిళా సాధికారత కోసం మనం ఏదైనా ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్లు ఏర్పాటు చేసుకోవడానికి కోసం ఆ జీవో వెనుకలో ఉన్న ముఖ్య ఉద్దేశం. మేము కూడా పోయినాం, విద్యార్థులందరం కలిసి కుల పెద్దలను అడిగినాం, అన్న మరి ఈ ఉద్దేశంతో ఈ జీవో నంబర్ ప్రకారం మనకు ప్రభుత్వం కేటాయించిన భూమి విద్యార్థులకు ఈ రకంగా ఉపయోగపడాలి కదా, మరి ఎందుకు లీజుకి ఇస్తున్నారు వేరే సంస్థలకు అని అడిగినాం. అంటే ఆల్రెడీ మనకు హైదరాబాద్ సెంటర్లోనే మన కుల సంఘం భవనంలో దాదాపు 300 మంది విద్యార్థులు నివసించడానికి హాస్టల్ వసతి ఉన్నది. ఉచితం ఏ కులంలో ఆ రాష్ట్రంలో ఏ కులం కూడా ఉచితంగా భోజనం పెడతలేదు. మన కుర్మ సంఘం నుంచి ఉచితంగా ₹1 తీసుకోకుండా భోజన వసతులు కల్పిస్తూ అక్కడ ఉండడానికి హాస్టల్ సౌకర్యాలు కూడా మనం ఏర్పాటు చేసినాం. అక్కడ అన్ని సౌకర్యాలు ఉండగానే మనకు అక్కడ 50 నుంచి 70 మంది వరకే నిలబడుతున్నారు. ఇంకా 300 మంది ఉండే అవకాశం ఉన్నది, కానీ అయినా వస్తలేరు విద్యార్థులు. మరి ఇక్కడ కోకాపేటలో బస్ సౌకర్యం లేదు, రోడ్ సౌకర్యం లేదు, పక్కబండి ఇన్స్టిట్యూషన్ లేవు, ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ లేవు, అక్కడ ఇంటలెక్చువల్ ఇవంతా ఎవరు రాలేరు, ఇక్కడ సరైన సౌకర్యాలు లేవు అని చెప్పేసి కొంతమంది మేధావులతోని కుల పెద్దలు ప్రతినిధులు చర్చించి ఇక్కడైతే ఇప్పుడు ఇది లీజుకి ఇవ్వడం వల్లనే మనకు బయట ఇప్పుడు ఒక విద్యార్థి సివిల్ సర్వీస్ కోచింగ్ విద్యార్థి కోకాపేట నుంచి అశోక్ నగర్ రావాలంటే ఒక రోజు మొత్తం పోతుంది. అందులో ఖర్చుతో కూడుకున్న విషయం. సివిల్స్కు ప్రిపేర్ అయ్యే వ్యక్తి ఈ హైదరాబాద్ ట్రాఫిక్లో కోకాపేట నుంచి అశోక్ నగర్ రావాలంటే చాలా ఇబ్బందికరమైన విషయం అది. ఇప్పుడు ఇదే మన కుర్మ సంఘం నుంచి సభ్యుడు ఒక మీటింగ్కు ఖమ్మం నుంచి కోకాపేటకు రావాలంటే కూడా చాలా ఇబ్బందికరమైన విషయం. ఒక పేద కుటుంబంలో నుంచి వచ్చి వివాహం చేసుకోవాలంటే కరీంనగర్ నుంచో ఆదిలాబాద్ నుంచో వచ్చి ఇక్కడ మనం వివాహాలు కానీ ఏదైనా శుభకార్యాలు కానీ నిర్వహించుకోవాలి కోకాపేట బిల్డింగ్లో అంటే ఆ ఖర్చుతో వచ్చిన మనం ప్రాబ్లమే. అక్కడనే మనం ఏదైనా ఫంక్షన్ హాల్లోనే వాళ్ళు సొంత ఖర్చులతోనే ఏర్పాటు చేసుకోవచ్చు. అందువల్ల ఇది అన్ని సౌకర్యాలకు ఇది అవైలబుల్గా లేదు. మనం ఇది లీజుకి ఇవ్వడం వల్ల చాలామంది మేధావులతో మాట్లాడినందుకు ఇది వేరే వాళ్ళకి లీజుకి ఇస్తే నెలకు ₹1 కోటి ఇన్కమ్ వస్తుందని, దాదాపు ₹1 కోటి ఇన్కమ్ వస్తుందని చెప్పడం జరిగింది. మనకు నాగోల్లో కూడా వేరే ఆస్తులు ఉన్నాయి, దానివల్ల ఒక 30 లక్షలు నెలకు వస్తున్నాయి. ఆ 1 కోటి ప్లస్ ఈ 30 లక్షలతోటి తెలంగాణ ప్రతి జిల్లా కేంద్రాలలో ఇదే హాస్టల్ భవనం సొంతంగా నిర్మించుకోవచ్చు. ఆ నిర్మాణంతో పాటు మనకు వచ్చిన ఈ విద్యార్థులకు కానీ
కుల సభ్యులకు కానీ పేద కుటుంబాలకు కానీ ఏదైతే 189 జీవో ప్రకారం మనం ఉపయోగాలు ఉన్నాయో మన సంఘ సమాజానికి అది ఈ రకంగా ప్రతి జిల్లా కేంద్రంలోనే ఉపయోగించుకోవచ్చు. ఈ రకంగా తప్పుడు ప్రచారం చేసుడు కరెక్ట్ కాదు. ఒకవేళ నిజంగా మనం చదువుకునే పేద విద్యార్థులు సివిల్ సర్వీస్ కానీ గ్రూప్ 1 గ్రూప్ 2 చదువుకునే వాళ్ళకు కూడా మనము కోకాపేటలో ఉంచితే కరెక్ట్ కాదు. వీలైతే మనకు వచ్చే ఆదాయంతో అశోక్ నగర్లోనే ఖచ్చితంగా ఒక బిల్డింగ్ తీసుకొని అక్కడనే హాస్టల్ వసతులు కల్పిద్దామని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మనకు వచ్చే ఆదాయము చాలా పెద్ద ఎత్తున ఉంది. ఈ రాష్ట్రంలో ఏ కుల సంఘానికి రాని ఆదాయము వనరులు మన కుల పెద్దలు సేకరిస్తున్నారు. వారికి మనం విలువ ఇవ్వాలి, వాళ్ళ గౌరవం ఇవ్వాలి. కొంతమంది తెలియక పూర్తి స్థాయిలో దీని గురించి అర్థం కాక ఇష్టం వచ్చినట్టు తప్పుడు కథనాలు ప్రచారం చేస్తున్నారు. వాళ్ళు ఓన్లీ వైరల్ కావడం కోసమే, లేదా వేరే ఉద్దేశం లేదు. కనీసం మీరు కులంలో ఎంత వ్యతిరేకత స్థాయిలో పోతున్నారంటే అర్థం చేసుకోండి. ఓ ఇద్దరు పిల్లలు, ఓ ఇద్దరు పెద్ద మనుషులు కలిసి కనీసం మీరు మేధావులు అని చెప్పుకుంటారు, ప్రపంచ స్థాయి మేధావులు అని చెప్పుకుంటున్నారు. కులాల కోసం ఏం చేస్తలేరు. కనీసం ఏ మీటింగ్కి రమ్మంటే రారు, జనరల్ బాడీ మీటింగ్కి రమ్మంటే రారు, మంచి విషయాలు చెప్పమంటే చెప్పరు. ఎప్పుడు వ్యతిరేక దశలోనే పోవడం జరుగుతుంది. ఈ వ్యతిరేక దశలు మానుకోండి దయచేసి. మీరు ఎలాంటి ఉపయోగం లేకున్నా కానీ తప్పుడు ప్రచారాలు మాత్రం చేయకండి. ఎంతో కష్టపడితే ఈరోజు ఈ కుల సంఘాన్ని ఆ రోజు 5,000 నుంచి ఈరోజు 1,500,000 దాకా రెంట్ వచ్చే స్థాయికి తీసుకొచ్చిన కుల పెద్దలకు గౌరవం ఇవ్వాలి. మనం ఆ రోజు ఇది దీనికోసం కాకుండా దొడ్డి కొమరయ్య ఆత్మగౌరవం తాకట్టు పెడుతున్నారు, ఆత్మగౌరవం పోతుందని చెప్తున్నారు. ఆత్మగౌరవానికి దీనికి ఎలాంటి సంబంధం? ఇక్కడ కోకాపేటలో 1,200 కోట్ల విలువైన భూమిని, విలువైన ఆస్తిని 12 మంది కొంతమంది విద్యార్థులకే పరిమితం చేయకూడదని కొంతమంది మేధావులు చెప్పడం వల్లనే ఇది నలుమూలల తెలంగాణ నలుమూలల నుంచి ప్రతి ఒక్క విద్యార్థి కానీ ప్రతి ఒక్క కులస్తుడు కానీ ఉపయోగపడుతుంది. ఇది మనం ప్రతి జిల్లాలలో సొంత భవనాలు ఏర్పాటు చేసుకొని హాస్టల్ వసతులు కానీ భవనాల మీటింగ్లు కానీ. విషయం ఏంటంటే ఇక్కడ అది 2 విషయాలు ఉన్నాయి. అంటే చాలా మంది అంటే వాళ్ళకు క్లారిటీ రావడం కోసం వాళ్ళు ఏమంటారంటే ఇష్టం వచ్చినట్టుగా ప్రైవేట్ వాళ్ళకి ఎందుకు ఇస్తారో, ఆంధ్రోళ్ళకి ఎందుకు ఇస్తారు, ఇట్లా అనేటువంటి చర్చ జరుగుతుంది. అయితే వీళ్ళ నాయకులు చెప్తున్నటువంటి మాట ఏంటంటే దీని ద్వారా ఈ 1,30,00,000 రూపాయలు వస్తున్నాయి కదా, ఈ 1,30,00,000 రూపాయలతోటి అంటే ఒకవేళ ఇప్పుడు మనం ఇప్పుడు లీజుకి ఇవ్వకపోతే ఏమి ఇవ్వకపోతే దాని నుంచి రూపాయి ఆదాయం రాదు. అదే ప్రత్యేకంగా ఏం రాదు మనమే పెట్టుకోవాలంటే ఎవరు వేసుకోవాలన్నా కానీ మనిషిని పైసలు వేయాలంటే కూడా అంత పరిస్థితి లేదు. కాబట్టి అది లీజుకి ఇవ్వడం ద్వారా దాని నుంచి వచ్చినటువంటి ఆదాయం నెలకు 1,30,00,000 రూపాయలు అంటే మామూలు విషయం ఏం కాదు. వీటితో ఏం చేయొచ్చు అంటే అన్ని జిల్లాలల్లో కూడా జిల్లాలలో కుర్మ సంఘాలకు సొంత భవనాలు నిర్మించుకోవచ్చు. తర్వాత భూమి లేని దగ్గర జాగా లేని దగ్గర కూడా జాగా కూడా కొనుక్కోవచ్చు. ఎందుకంటే కోట్లలో వస్తుంది ఆదాయం కాబట్టి. ఒకవేళ ఇప్పుడు సంవత్సరం అయినా కానీ సంవత్సరానికి ఒక 15-20 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, 15-18 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, 15-16 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది కాబట్టి దీంతో చేసుకోవచ్చు. అందుకని ఇది మంచిదే అని చెప్పేసి దాన్ని అంటా ఉన్నారు. అయితే కొంతమంది కావాలని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. అంటే దీన్ని ఇవ్వడాన్ని అంటే ఈ లీజుకి ఇవ్వడాన్ని వ్యతిరేకిస్తున్నారు. లీజుకి ఇవ్వడం ద్వారా మంచే జరుగుతుంది కానీ చెడు జరుగుతలే అనేది నాయకులు చెప్తున్నటువంటి మాట. అంటే అన్న ఒక నిమిషం, ఇప్పుడు మనకు ఈ ఆదాయ వనరులు సేకరించడం వల్ల ఇప్పుడు ఎక్కడైనా యాక్సిడెంటల్గా గొర్రెలు మన కుక్కలు ఎత్తుకపోయి అవును కోరికేసినాయి, లారీ దొక్కేస్తే ఒక 100 గొర్రెలు చనిపోతాయి. అవును, ఎవరు ఇవ్వాలి పైసలు? కుల సంఘంలో 1,00,000 రూపాయలు తెలంగాణ నలుమూలలో ఇలాంటి ఇబ్బందులు జరిగిన వాళ్ళకు 1,00,000 రూపాయలు సాయం చేస్తున్నారు. మా సామాజిక వర్గం నుంచి వచ్చిన పేద విద్యార్థులు మన టాపర్స్లకు సివిల్ సర్వీస్ కోచింగ్కు ఢిల్లీలో 6 లక్షల ఫీజు కట్టారు. చాలా మందికి ఇక్కడ 4 లక్షలకు ఫీజు కట్టారు అశోక్ నగర్ లో. మనకు ఆదాయ వనరు ఉన్నది కాబట్టి కట్టగలుగుతున్నారు, లేకపోతే సాధ్యం కాదు కదా. వీళ్ళ దగ్గరే పాపం గ్యాస్ వెళ్ళి చాలా మంది ఇదే ఆ సంఘం నుంచి కొంతమంది కలిసి కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళ ప్రాణాలకు కూడా ఎంతో కాబట్టి ఇది ఉపయోగపడుతుంది. అనవసరంగా దీనిపైన దుష్ప్రచారం చేయొద్దు అని చెప్పేసి వాళ్ళు కోరుతున్నారు. ఓకేనా, ఇంకేమైనా మాట్లాడతారా? అంతే, ఓకేనా, మైక్ అక్కడ. ఇది జరుగుతున్నది. అయితే మంచి చేస్తుంటే కూడా కొంతమంది రాళ్ళు వేస్తుంటారు అనేది ఇక్కడ ఆరోపణ.